యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి స్తుతి, తండ్రి స్తోత్రం. దేవుడిచ్చినటువంటి హస్తములను దేవుని స్తుతించాలి బిడ్డ. ఈ రాత్రికాల సమయంలో ఆయన యొక్క స్వస్థత కావాలని, ఆయన యొక్క విడుదల కావాలని, నీ స్థితి మారాలని, నీ భవిష్యత్తు మారాలని, నీ కుటుంబ పరిస్థితి మారాలని, చీకటి శక్తుల నుండి, అంధకార బంధకముల నుండి ఆయన యేసు నామములో విడుదల కావాలని ఆశపడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కూడా ప్రియబిడ్డ, ఇదిగో దేవుడిని స్తుతించాలి. దేవుడిచ్చిన స్వరము, దేవుడిచ్చినటువంటి స్వరము, ఆయనకి ఏమిచ్చి మన రుణము తీర్చుకోగలము ప్రియబిడ్డ. ఇదిగో ఎన్నో ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో నోములతో, ఎన్నో ప్రణాళికలతో ఇగో ఈ ప్రభువు మన స్థితిని మారుస్తాడని ఆశపడి వచ్చావే. కన్నీటితో ఆశపడి ఆయనను తాకితే, ఆయన హస్తమును తాకితే, ఆయన స్వరమును తాకితే, ఆయన యొక్క వాక్యమును వింటే ఇదిగో నా జీవితము మారుతాది, నా కుటుంబము మారుతాది, నా భర్త మారుతాడు, నా భార్య మారుతాది, నా యొక్క బంధువులు మారుతారు, నా కుటుంబం అభివృద్ధి చెందుతాదని ఆశపడి వచ్చి ఉన్నాము ప్రియబిడ్డ. అయితే ఇదిగో ఈనాడు మనమందరం కూడా ఆయనను మరొకసారి దేవుని స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి స్తుతి, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, యేసువా వందనం, యేసువా స్తోత్రం. Praise the Lord, 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 praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువు మన మధ్యలో ఉన్నాడు. ప్రభువు మనతో ఉన్నాడు. మనతో ఉన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనతో ఉన్న ప్రభువు మనందరి జీవితాలను బాగు చేయడానికి ఇక్కడ వచ్చి ఉన్నాడు. ప్రభువు లేకపోతే మన జీవితంలో ఎన్నో బాధలు, ప్రభువు లేకపోతే మన జీవితంలో ఎన్నో కష్టాలు, ప్రభువు లేకపోతే మన జీవితంలో చీకటి ఉంటుంది, ప్రభువు లేకపోతే మన జీవితంలో శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మనము దేవునితో ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. ఎంతమంది దేవుడు కావాలి, నా జీవితంలో ప్రభువు కావాలి అని ఇక్కడికి వచ్చారు? మీరందరూ చేతులు గట్టిగా దేవుని వైపు చూపించి క్లాప్స్ కొడతారు. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మనము తపస్సు కాలంలో, శ్రమల దినాలలో 5వ వారంలోనికి
ప్రవేశించి ఉన్నాము. ఈరోజు మనమందరినీ కూడా దేవుడు నూతనీకరించడానికి, దేవుడు మనందరినీ కూడా మార్చడానికి మన మధ్యకు రాబోతూ ఉన్నాడు. ఆరాధనతో ప్రారంభించి వాక్య పరిచర్య ద్వారా మనము నడుస్తూ ఉండగా మన హృదయాలను దేవుడు తాకాలి అని ప్రార్థన చేద్దాం. గురువులు మన మధ్యలో ఉన్నారు. పాప సంకీర్తనము వినడానికి సిద్ధముగా ఉన్నారు. వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు మీరు నెమ్మదిగా ప్రభు స్వరాన్ని ఆలకించాలి. ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ జీవితంలో జరిగే మార్పును బట్టి మనము పాప సంకీర్తనము ద్వారా దేవుని యొక్క కృపను పొందుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ఈరోజు పూజా బలికి మన తల్లి శ్రీసభ ఇచ్చిన వాక్యము ఏమిటి అంటే, లాజరుని యొక్క మరణము, ప్రభు లాజరును మరలా తిరిగి లేపడం. యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనము. బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తీసి అందరూ కలిపి చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనము. అందరూ కలిపి చదవాలి. ఆమె సోదరి మార్తమ్మ నివసించుచుండిరి. యేసుకు ఆమెకు సహోదరుడు కనుక చాలు. యేసు ఒక కుటుంబానితో పరిచయం కలిగి ఉన్నాడు. వాళ్ళు జీవిస్తూ ఉన్నది బేతనియా అనే గ్రామం. బేతనియా అంటే అర్థము మీకు తెలుసా? ఎవరైనా చెప్తారా? బేతనియా అంటే అర్థం ఏమిటో తెలుసా? బేతనియా అంటే దేవుడు సహాయము చేసేవాడు అని. హల్లెలూయా, 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 హల్లెలూయా. బేతనియా అంటే దేవుడు సహాయము చేసేవాడని. ఎంతమందికి దేవుని సహాయము కావాలి? ఈ రాత్రి వేళ చేతులెత్తి దేవుని అడుగుదాం. చూపించాలి. క్రీస్తు దివ్య ప్రసాదములో మనతో ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు. అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. అడుగుదామా? ఏమని అడుగుదాం? మాకొక ఇల్లు కావాలని అడుగుదాం. అదే కదా. మాకొక కారు కావాలని అడుగుదాం. ఏమడగాలి? పరీక్షల్లో మంచి మార్కులు కావాలని అడగాలనుకుంటున్నారు వీళ్ళు. చిన్నపిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు కావాలని, పెద్దవాళ్ళు యవనస్తులు మంచిగా వివాహము జరిగి మంచి ఉద్యోగం కావాలని అడుగుతూ ఉన్నారు. పెద్దవాళ్ళు మా కుటుంబము ఆశీర్వదించబడాలని. ఇదేనా మనం అడిగేది? ఏం కావాలనుకుంటూ ఉన్నా? ఈ రాత్రి ప్రభువును మనము ఏమి అడగాలో అది నేర్చుకోవాలి. ప్రభువును మనము ఏమి అడగాలో అది నేర్చుకోవాలి. మనకున్న సమస్తము కూడా దేవుని యొక్క కృపతో సరిపోల్చలేము. కాబట్టి మనం ఏమి కావాలి? బలమైన విశ్వాసము కావాలి అని ప్రార్థన చేయాలి. అదే ప్రభువు మన నుండి కోరుకునేది. దేవుడు క్రీస్తు ఒకరోజు శిష్యులను గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడు? తండ్రి, వీరికి
సరిపడా విశ్వాసమును దయచేయము. ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడు? మానవులందరికీ మంచి విశ్వాసము కావాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము విశ్వాసాన్ని ఎక్కడి నుంచి పొందుకుంటూ ఉంటాం? రోమా పౌరులకు పునీత పౌలు గారు రాస్తూ ఉన్నారు, వినుట వలన విశ్వాసము కలుగును. అంతేనా? అంతేనా? చెప్పండి. ఎస్ ఆర్ నో? ఎస్. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఏమి వింటున్నాం? సినిమా స్టోరీలు వింటే విశ్వాసం కలుగుతుందా? సొల్లు కబుర్లు వింటే విశ్వాసం కలగదు. సువార్త వింటే విశ్వాసం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యము వినాలి, క్రీస్తు గురించి వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట క్రీస్తు అయితే మనకు విశ్వాసం. మనము క్రీస్తు యొక్క వాక్యాన్ని వింటే మనము బలపడుతూ ఉంటాం. క్రీస్తు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే మనలో ధైర్యం పడుతూ ఉంటుంది, మనకు శక్తి వస్తూ ఉంటుంది. మనము నిబ్బరముగా జీవిస్తాం, ధైర్యముగా జీవిస్తాం, ఎదుర్కొంటాం. సైతానుని ఎదుర్కొంటాం, సాతాను యొక్క శక్తిని ఎదుర్కొంటాం, శ్రమలను ఎదుర్కొంటాం, బాధను ఎదుర్కొంటాం, కష్టాలను ఎదుర్కొంటాం, నష్టాలను ఎదుర్కొంటాం, మరణాన్ని కూడా ఎదుర్కొనే ధైర్యము మనకు ఉంటుంది. మనము విశ్వాస వీరులుగా ఉండాలి అని, మన నడుముకు విశ్వాసం అనే దట్టిని కట్టుకోండి అని పౌలు తెస్సలోనీయులకు రాస్తూ ఉన్నాడు. ఈరోజు సాక్షాత్తు ప్రభువు మీకు చెప్పేది అదే. ఈ సంఘములో ఉన్నవారు, ఈ గ్రామంలో ఉన్నవారు, ఈ పట్టణంలో ఉన్న వారికి విశ్వాసం అనే బలము కావాలి. విశ్వాసము మీదైతే, సరిపడ విశ్వాసం ఉంటే మనము విస్తారముగా విజయాన్ని పొందుతాం. విశ్వాసులకు ఏముంటుంది? విజయం ఉంటుంది. విశ్వాసులకు ఏముంటుంది? విడుదల ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, బేతనియా అంటే దేవుడు సహాయము చేశాడు అని అర్థము. ఆ బేతనియాలో ఒక కుటుంబం ఉంది. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మార్తమ్మ, మరియమ్మ అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు. వారిద్దరికి ఒక తమ్ముడు ఉన్నాడు. ముద్దుల తమ్ముడు అవ్వచ్చు. చాలా గారాభముగా ప్రేమగా ఆప్యాయతగా పెంచుకున్నారు తమ్ముడిని. ఆయన పేరే లాజరు. ఆయన పేరు లాజరు. ఒకరోజు ఈ లాజరు ఏమయ్యాడు? చనిపోయాడు. ఎలా చనిపోయాడు? వ్యాధి వచ్చి చనిపోయాడు. లాజరు చనిపోవడానికి ముందే మార్త క్రీస్తుకు, యేసుకు ఒక కౌరు పంపించింది, మెసేజ్ చేసింది. SMS చేస్తాం కదా, ఏం చేస్తారు మీరు? SMS పెడతారా? వాట్సాప్ మెసేజ్లు. యేసయ్యకు సెల్ ఫోన్ లేదు, ఉందా? మెసేజ్ పంపించారు, సమాచారాన్ని పంపించారు. పంపించి ఏమని పంపించారు? ఇదిగో ప్రభు, నీవు చదవాలి, నీవు ప్రేమించిన లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. ఎవరు ప్రేమించిన లాజరు? క్రీస్తు ప్రేమించిన లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. మరి ఈ గ్రామములో, ఈ సంఘములో దేవుని చేత ప్రేమించబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఏమని చదువుతూ ఉన్నాం? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈదర గ్రామస్తులను దేవుడు ప్రేమించాడు. ఈ సంఘాన్ని దేవుడు ప్రేమించాడు. మిమ్మల్ందరినీ, ఈ గ్రామంలో ఉన్న
అన్ని కుటుంబాలను దేవుడు ప్రేమించారు. మీకు విశ్వాసం ఉందా? నమ్ముతూ ఉన్నారా? నిద్రపోతున్నారు అప్పుడే కొంతమంది. క్లాప్స్ కొట్టండి అందరూ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని చేత ప్రేమించబడిన వారము. అయినా లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. ఇదొక అర్థము కాని ప్రశ్నగా చాలా మంది తడబడుతూ విశ్వాసములో బలహీనపడుతూ ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, ఈ వ్యాధి, ఈ మరణము నిజముగా మరణమునకు కాదు, కానీ దేవుని. మైక్ తీసుకొని గట్టిగా చదవాలి మీరు. మైక్ ఎవరి దగ్గర లేదా? అది విని యేసు ఈ వ్యాధి మరణము కొరకు మరణము కొరకు వచ్చినది వచ్చినది కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవునిని నమ్ముకున్న నీకు, క్రీస్తుని అనుసరిస్తున్న నీకు, బైబిల్ చదువుతున్న నీకు, క్రీస్తులో అంతకట్టబడిన నీకు, జ్ఞాన స్నానము పొందిన నీవు, క్రమము తప్పకుండా దేవాలయానికి వెళుతున్న నీవు, స్తుతి ఆరాధన చేస్తున్న నీవు, దేవుని బిడ్డగా విశ్వాసములో నమ్మకముగా క్రమముగా యథార్థముగా నీతిగా ప్రేమగా బ్రతుకుతున్న నీకు వ్యాధి వస్తుందేమో, కష్టం వస్తుందేమో, బాధ కలుగుతుందేమో. నీ కుటుంబంలో నువ్వు ప్రేమించిన నీ ఒకగాని ఒక కుమారుడు మరణిస్తూ ఉన్నాడేమో. నువ్వు కారణముగా పెంచుకున్న నీ కుమార్తె నీ మాట వినకుండా నీ కుటుంబానికి సిగ్గు కలిగే క్రియలు చేస్తూ నిన్ను అవమానపరుస్తుందేమో. ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీవు దుఃఖపడుతున్నావేమో. ప్రియ బిడ్డ, ఈ రాత్రి దేవుడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నప్పటికీ, దేవుడు నీకు అండగా ఉన్నప్పటికీ, దేవుడు నీతో ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో కష్టాలు కలగచ్చు, నష్టాలు కలగచ్చు, బాధలు కలగచ్చు. అయినా పట్టు విడవని విశ్వాసము మనకు కావాలి. ఎందుకంటే మన కష్టము, మన నష్టము, మనకొచ్చే ఈ శ్రమ, మనకొచ్చే ఈ బాధ, మనకున్న ఈ వ్యాధి దేని నిమిత్తమై వస్తూ ఉంది? దేవుని మహిమ కొరకై అనే సత్యాన్ని మనం గమనించాలి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు మనలను పరీక్షిస్తూ ఉంటాడు. దేవుని పరీక్ష వలన మనం ఏ విధముగా మారాలి? దేవుని పరీక్ష వలన మనము ఏ విధముగా మారాలి అంటే, బంగారాన్ని పుటము వేసి మేలైన బంగారము వచ్చేదాకా దాన్ని ఏ విధముగా అగ్నిలో కాల్చబడుతూ ఉన్నామో అలా మనము కాల్చబడాలి. ఈ లోకంలో ఉన్న కష్టాలకు, ఈ లోకంలో ఉన్న బాధలకు, ఈ లోకంలో ఉన్న శ్రమలకు, ఈ లోకంలో ఉన్న శోధనలకు, ఈ లోకంలో ఉన్న సమస్త దుర్నీతికి మనము కాల్చబడిన వారమై, మనము శోధింపబడిన వారమై, మనము పరీక్షింపబడిన వారమై ఉండాలి. అదే క్రీస్తునందు మన జీవితం. అలా జీవించిన ఒక విశ్వాసపు వీరుడు మనకు కనబడుతూ ఉన్నాడు. పాత నిబంధనలో ఆయన పేరేమిటి? ఆయన యథార్థుడు, ఆయన నీతిమంతుడు, ఆయన రాజు, ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన పరిపాలనలో, ఆయన రాజ్యంలో ప్రజలందరూ సుభిక్షముగా ఉన్నారు, సంతోషముగా ఉన్నారు. ఆయన బిడ్డలు క్రమము తప్పకుండా ఆరాధన చేస్తూ ఉన్నారు. వారి బిడ్డల మధ్యన ఎలాంటి భేదాలు లేవు, ఎలాంటి పగ లేదు, ఎలాంటి కక్ష లేదు, ఎలాంటి కోపం లేదు. అందరూ కలిసి ఐక్యమత్యముగా, దావీదు అంటాడు కదా, సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత
ఎంత మనోహరము మాట చెప్పలేకపోతున్నాం కదా. మన అక్క చెల్లెలతో మాట్లాడతలేదు. ఎంతమంది మీ అక్కతో మీ చెల్లితో మాట్లాడతలేదు? మీ అన్న తమ్ముడితో మాట్లాడడం లేదు. చేతులు ఎత్తమంటే సిగ్గుపోతుంది. మాట్లాడడం కానీ ఈయన బిడ్డలు అలాంటి వారు కాదు. వారందరూ కలిసి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు, విందు చేసుకుంటూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. స్తుతి మహిమ ప్రభావములు దేవునికే కలుగునుగాక అని భోజనము చేస్తూ ఉన్నప్పుడు తూర్పు నుంచి గాలి వచ్చి ఆ బిల్డింగ్ కూలిపోయిందట. వార్త చెప్పేవాడు ఒకడు వస్తూ ఉండగానే ఆయనకున్న ఏనుగులు, ఆయనకున్న ఒంటెలు, ఆయనకున్న గుర్రాలు వేరే వాళ్ళు వచ్చి దొంగిలించుకుని వెళ్ళిపోయారు. ఈ వార్త చెప్పడానికి మరలా ఒకడు వస్తూ ఉంటే ఈ విధముగా కొన్ని క్షణాలలో అంటాం కదా, కన్ను మూసి కన్ను తెరిచేలోగా తన జీవితం తారుమారైపోయింది. ఆయన రాజు, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతివంతుడు, ఆయన దైవభక్తి కలిగిన వాడు. పరిశుద్ధ గ్రంథము చెబుతూ ఉంది, ఆయన వేకువ జామున లేచి తమ బిడ్డలు పాపము చేస్తారేమో అని అనుకుని వారి నిమిత్తమై పాప పరిహారార్థ బలిని చేస్తూ ఉన్నాడు. ఆయన పేరు యోబు. అంత నీతివంతులము మనమా? అంత యథార్థవంతులము మనమా? అయినా యోబును దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబును దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. యోబు మనలాంటి వాడు కాదు. యోబు నీతి కలిగిన వాడు, యోబు యథార్థత కలిగిన వాడు. యోబులో దేవుని భయం ఉంది, యోబులో దేవుని యొక్క వినయం ఉంది. యోబుకు దేవుడంటే వాత్సల్యం కలిగిన వాడు. దేవునితో ఒక నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు యోబు. ఏం చూస్తున్నారు మీరు? ఏం చూస్తున్నారు? సెల్ ఫోన్ చూస్తాం, సినిమాలు చూస్తాం, సీరియళ్ళు చూస్తాం, ఎన్నెన్నో చూస్తాం. కానీ యోబు ఏం చూస్తున్నాడో తెలుసా? చదవండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనము. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనము. యోబు ఏమై ఉన్నాడు? దేవుని దృష్టిలో యోబు ఎట్లా కనబడుతూ ఉన్నాడు? నేను గట్టిగా మైక్ తీసుకొని చదవాలి దయచేసి. నేను కామ దృష్టితో ఏ యువతిని చూడనని నా నయనములతో, నా నేత్రములతో, నా కన్నులతో ఒక నిబంధన చేసుకుని ఉన్నాను. అమ్మ లేదని, నాన్న లేదని, ఇంటిలో అక్క లేదని, చెల్లి లేదని పనికి మాలిన అన్ని చూసేస్తాం, డిలీట్ చేసేస్తున్నాం కదా. డిలీట్ చేయడం కూడా వచ్చి మనకి. కానీ ఎవరు చూస్తారు? ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో పనికి మాలినవన్నీ చూస్తూ ఉన్నాం. యోబు తన కళ్ళతో, తన నేత్రములతో, ఓ అన్న, ఓ తమ్ముడు, ఆయన నిబంధన చేశాడు. నేను యథార్థముగా ఉంటానని, నేను నీతిగా ఉంటానని, కామ చూపులు లేకుండా, మోహ తలంపులు లేకుండా పరిశుద్ధముగా జీవించాలని యోబు నిర్ణయం చేసుకున్నాడు. దేవునితో నిబంధన చేశాడు. అయినా యోబును దేవుడు వదిలిపెట్టలే. యోబును దేవుడు వదిలిపెట్టలే. యోబు అంటూ ఉన్నాడు 19వ అధ్యాయము 20వ వచనము, 26వ వచనము. యోబు గ్రంథము 19వ వచనము 26వ వచనము.
ఆ క్షీణించిపోయిన యోబుకు కష్టం వచ్చింది, యోబుకు బాధ వచ్చింది, యోబుకు నష్టం కలిగింది. బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, భార్య అంటూ ఉంది. ఓ యోబు, ఏమిటయ్యా, ఏమిటి బుద్ధిహీనత? నువ్వేం చేస్తావో? నీకు రోగం వచ్చింది, నేను నీకు పరిచర్య చేయలేకపోతూ ఉన్నాను. దేవుణ్ణి దూషించి నీవు చచ్చిపో. అయినా ఏమనలే. స్నేహితులు వెళ్ళిపోయారు, మిత్రులు వెళ్ళిపోయారు, బంధువులు వెళ్ళిపోయారు. యోబు ఒక బూడిద మీద కూర్చుని ఒంటి నిండా బూడిద పోసుకుని పుండ్లు, రక్తము, చీము, రసి కాలుతూ ఉంటే, ఈగలు కుడుతూ ఉంటే, దోమలు కుడుతూ ఉంటే, చీమలు పాకుతూ ఉంటే, కుక్క వచ్చి యోబును నాకుతూ ఉంటే, వేళ్ళు లేక వాటిని చీ అని కొట్టలేక దీన స్థితిలో శరీరము క్షీణించుకుపోతూ ఉన్నప్పుడు యోబు ఏమని చెబుతూ ఉన్నాడమ్మా? ఈ నా దేహము క్షీణించుకుపోయినా, ఈ నా దేహము పురుగులు పట్టినా, ఈ నా దేహము కెనాలు ఊరిపోతున్నా, నా ఎముకలతో, ఈ శరీరముతో, నా ఎముకల గుడితో నా ప్రభువును నేను దర్శిస్తాను, చూస్తాను, నా ప్రభువును చూస్తాను. అది నా విశ్వాసము. ఈరోజు ఈ ఇతర సంఘస్థుల యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. దేనికోసం నువ్వు భయపడుతూ ఉన్నావు? దేనికోసం నువ్వు ఆరాటపడుతూ ఉన్నావు? దేనికోసం నువ్వు బెదిరిపోతూ ఉన్నావు? ఏమొస్తుందని నువ్వు చీకటిలో ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నావు? ఏమంటారు? నాకు ఏమి కలిగినా, నా శరీరము క్షీణించకపోయినా ఈ ఎముకలతో నా దేవుణ్ణి నేను చూసేస్తాను. అది నా ధైర్యము, అది నా భక్తి, అది నా విశ్వాసము. ఇదే కదా లోతైన విశ్వాసము. దీన్నే కావాలంటాడు దేవుడు, దీన్నే కావాలంటున్నాడు యేసయ్య. మార్త, మరియలారా, మీరు భయపడకండి. ఈ వ్యాధి మరణము నిమిత్తము రాలేదు, దేవుని మహిమార్థమై ఈ వ్యాధి కలుగుతూ ఉంది. దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించే, దేవునికి ఘనత తెచ్చేలాగా నీవు, నీ కుటుంబము ఈ రాత్రి నూతనీకరించాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనములో జ్ఞాని అయిన సొలొమోను చెబుతూ ఉన్నాడు, ప్రభువు సమస్తమును ప్రభువు సమస్తమును పరీక్షించి చూస్తూ మంచి చెడ్డలను కూడా మాట్లాడు జీవవృక్షము వంటిది. 17వ అధ్యాయము 3వ వచనము. వెండి బంగారము గొప్పది పరీక్షిస్తుంది. ఈ వెండి మంచిదా, ఈ బంగారము మంచిదా? ఇది ఎన్ని క్యారెట్లు ఉండాలి? అక్కడ చెప్తుంది 24 క్యారెట్స్ కలిగి ఉందా, లేదా 12 ఉందా? నేను మళ్ళా మార్చుకోవాలంటే దీనికి డబ్బులు రావు, నేను వాడకుండా మార్చుకోవడానికి డబ్బులు రావు. కాబట్టి మేలైన బంగారము పరీక్షిస్తాం. ఏది పరీక్షిస్తుంది? కుంపటి పరీక్షిస్తుంది. నువ్వు మంచి బంగారానివా, కాకి బంగారానివా? అంతేనా? నువ్వు మంచి వెండివా, చెడ్డ వెండివా? ఏం పరీక్షిస్తుంది? నిప్పు పరీక్షిస్తుంది, అగ్ని పరీక్షిస్తుంది, కుంపటి పరీక్షిస్తుంది. అటువనే నరుని యొక్క హృదయమును ప్రభువు పరీక్షిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ పట్టేసుకుని
ప్రాంగణంలోకి వచ్చేసి బైబిల్ చదివేస్తే నీతిమంతులం కాదు, ఆరాధన చేస్తే నీతిమంతులం కాదు, తెల్ల అంగీ వేసుకుని తిరిగేస్తే నీతిమంతులం కాదు. పరీక్షించినప్పుడు నువ్వు యథార్థముగా ఆయనకు నువ్వు కనిపించాలి. నీ హృదయం ఏమైనది? నీ హృదయం దేవునికి ఇచ్చావా? ఇంట్లో బీరువాలో దాసి వస్తూ ఉంటాం కొంతమంది, అంతే కదా. ఎన్ని కూటాలు జరిగినా, ఎన్ని ఆరాధనలు జరిగినా, ఎన్ని దివ్య పూజా పనులు జరిగినా, ఎన్నిసార్లు పాప సంకీర్తనం చేసిన తప్పే మరలా, ఆడిన అబద్ధమే మరలా, సిగ్గులేని హృదయాలు. తెలుసు కదా మీకు, పిల్లలకి తెలుసు అనుకుంటా. ఒక కోతి ఒక ముసలి స్నేహం చేస్తున్నాయంట. చేస్తుంది. ఎక్కడున్నాయి? చెట్టు మీద ఉన్నాయి. కోతి చెట్టు మీద ఉంది, ముసలి నీటిలో ఉంది. మా ఇంటికి రా, మా నీకు మంచి విందు పెడతానన్నప్పుడు మోసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ముసలి స్నేహం చేసి చేసి నిజం చెప్పింది. ఏమని చెప్పింది? ఈరోజు మా భార్యకు నీ గుండెతో భోజనం పడతానండి. కోతి ఇంకా తెలివైంది. ఏం చెప్పింది? నా గుండెను చెట్టి కొమ్మకు తగిలించి నీటిలో తడిచిపోకుండా ఉండే కంటకు నేను వస్తూ ఉన్నానక్క, పద వెనక్కి వెళ్దాం, గుండెను తీసుకొని వచ్చి. మనం కూడా మంచి బట్టలు వేసేసుకొని స్నానం చేసి పౌడర్ రాసుకొని మంచిగా తయారయ్యి గుండెను బీరువాలో తాళం వేసి వచ్చేస్తాం కదా. అందుకే మార్పు లేదేమో, అందుకే నా జీవితంలో అభివృద్ధి లేదేమో, అందుకే నా గుండెకు ధైర్యం లేదేమో, అందుకే నా విశ్వాసంలో సత్తా లేదేమో. దేవుని బిడ్డలారా, నీ హృదయాన్ని నీతో పట్టుకోవాలి. నీ హృదయాన్ని కుంపటిలో వేసి పరీక్షించాలి. నీ హృదయాన్ని వాక్యముతో సరిచేసి పరీక్షించాలి. నీ వాక్యము ఈరోజు ఈ రాత్రి నీ గుండెను చీలుస్తూ ఉంటే, వాక్యము నీ బ్రతుకులో రెండంచుల ఖడ్గములాగా నిన్ను నరుకుతూ ఉంటే నీకు స్వస్థత కలగాలి. చేసిన పాపమే మళ్ళీ చేస్తూ ఉన్నామా? చేసిన అబద్ధమే మళ్ళీ చేస్తూ ఉన్నామా? చేసిన పనికి మాలిన పనులే, పనికి మాలిన మాటలు, వారి మీద వీరి మీద చెడు మాటలు, చెడు తలంపులు. దేవుని బిడ్డ, ప్రభు నీ హృదయాన్ని చూస్తాడు. నీ బాహ్య అందాన్ని కాదు, నీ బాహ్య సౌందర్యాన్ని కాదు. ప్రభువు కావాల్సింది ఆంతరంగికమైన సౌందర్యం. ఈరోజు నీ బలం ఏదైనా, నీ కుటుంబం ఏదైనా, నీకు బలం ఉండొచ్చు, నీకు ఆస్తి ఉండొచ్చు, నీకు అంతస్తు ఉండొచ్చు, కానీ నీ హృదయము శుద్ధిగా లేకపోతే పరలోక రాజ్యానికి నీవు అర్హుడవు కావు. నీ జీవితంలో దేవుని మహిమార్థమై నీవు జీవిస్తూ ఉన్నావా? పునీత పేతురు గారు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు మొదటి లేఖలో. ఆయన అంటూ ఉన్నాడు, పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 7వ వచనంలో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మనము క్రీస్తుతో ఉన్నట్లయితే, మనము వాక్యములో ఉన్నట్లయితే, వాక్యము మన పాదములకు దీపమైతే, దావీదు అన్నట్లుగా, ప్రభువా నేను ఇంకా పాపము చేయకుండా ఉండేటట్టు నీ వాక్యాన్ని నా గుండెలో స్థిరపరచు, నీ వాక్యాన్ని నా హృదయంలో స్థిరపరచు, నా హృదయాన్ని నీకు బలిపీఠముగా నిత్యము స్తుతించి ఆరాధించి మహిమపరిచేవానిగా నన్ను తయారు చేయని దావీదు 119వ కీర్తనలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మొదటి పేతురు గట్టిగా, అవి నీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. ఏమిటి? నీ కార్యాలు, నీ మాటలు,
నీ క్రియలు, నీ చూపులు, నీ ఆలోచనలు, నీ మాట, నీ నడక, నీ ప్రవర్తన, నీ ఊహలు కూడా, నీ కళలు కూడా యథార్థముగా విశ్వాసముగా ఉండాలి అని నువ్వెవరినెవరిని కళలు కానీ పడుకుంటున్నామో ఎవ్వరికూ తెలియదు అనుకుంటాం. కానీ ప్రభువు చూస్తాడు, ప్రభువు చూస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ క్రియలను బట్టి, నీ బ్రతుకును బట్టి, నీ మాటను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ విశ్వాసమును దేవుడు చూస్తూ ఉన్నాడు. నాశనమగు కూడా ఆ. అగ్ని చే పరీక్షించబడింది కదా, ఆ. అట్లే అట్లే బంగారము కంటే ఆ. ఎంతో విలువైన బంగారము కంటే విలువైన మీ విశ్వాసము నీ విశ్వాసమును కూడా పరీక్షింపబడవలెను. దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడేమో. అప్పుడే అప్పుడు ఏమవుతూ ఉంది? నీ విశ్వాసాన్ని బట్టి, నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, నీ శ్రమని బట్టి, నీ వ్యాధిని బట్టి, నీ కుటుంబంలో జరుగుతూ ఉన్న మరణాలను బట్టి చదవండి. అప్పుడే చెడగొట్టును. ఆ, దాని వలన యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రత్యక్షమైన దినమున మీకు నీకు కీర్తి కీర్తి ప్రతిష్టలను ప్రతిష్టలు మహిమయు మహిమయు కలుగును. కలుగును. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది నీ కుటుంబంలో బాధ, నీ కుటుంబంలో శోధన, నీ కుటుంబంలో ఎన్నో రకాల నష్టాలు? ఎందుకంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన మరలా వచ్చినప్పుడు, ఆయన కడబూర ధ్వని నీ విన్నప్పుడు నీవు లేస్తావు. నువ్వు లేచి ఆయనతో పాటు కీర్తించబడతావు. ఆయన మహిమలో నీవు పాలిభాగస్తుడవుతావు. ప్రియదేవుని బిడ్డ, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఎన్నో బాధలు, కష్టాలను నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావేమో. భయపడకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ దగ్గరకు రావడానికి సిద్ధముగా ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనములో ప్రభు అంటూ ఉన్నాడు. 11:16 ఆయన అన్నాడు, రండి, మన మిత్రుడు, మన స్నేహితుడు లాజరు మరణించాడు, కాబట్టి ఆయనను లేపడానికి వెళ్దాం అంటూ ఉంటే తోమా ఏమంటూ ఉన్నాడు? అప్పుడు దిదీము అనబడు తోమా, మనము కూడా క్రీస్తుతో పాటు వెళ్ళి ఆయనతో పాటు చనిపోయేదము. చాలా ఏమంటున్నాడు? దిదీము అంటున్నాడు, తోమా అంటున్నాడు, రండి స్నేహితులారా, కమ్ లెట్ us go and die with him. ఆయనతో పాటు వెళ్ళి మనము కూడా మరణించడము. ఆయనతో మరణము మనకు సంతోషదాయకము. అదే ప్రభు మన నుండి కోరుకునేది. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. 9వ అధ్యాయము 23వ వచనము. మరియు వారందరూ ప్రభువును అనుసరించగోరు వారు తనను తాను త్యజించుకోవాలి, తన సిలువనెత్తుకుని క్రీస్తును అనుసరించాలి. ఇది నిబంధన, ఇది నిర్ణయము, ఇది ప్రభువును వెంబడించడం అంటే ఏం చేయాలి? తనను తాను త్యజించుకోవాలి. అంటే మనలను మనము శరీర క్రియలకు మరణించాలి. ఆయన సిలువనెత్తుకుని ఆయనతో పాటు ఆయన సిలువ మరణములో మనము భాగస్థులమవ్వాలి అని పునీత పౌలు గారు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. 2వ తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనము. 2వ తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనము. మనము క్రీస్తుతో మరణిస్తే ఆయనతోనే మనము సదా జీవించదము. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తుతో పాటు మరణించే ధైర్యము మనకు కావాలి. తోమా అన్నాడు, రండి మనము కూడా వెళ్ళి క్రీస్తుతో పాటు
ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఎందుకు వచ్చాం? ప్రార్థించుకుని ఫాదర్ గారు ఇచ్చే దీవెనలు పొందుకుని ఇంటికి వెళ్ళిపోదామని వచ్చాం, అంతేనా? క్రీస్తుతో పాటు మరణించాలని వచ్చామా? క్రీస్తుతో పాటు నేను కూడా నా పాప స్థితికి, నా దుర్నీతికి సిలువ వేయబడాలి. ఈ శరీరకము, ఈ శరీర వాంఛ, ఈ శరీరంలో ఉన్న ప్రతి కోరిక ఈ రాత్రి పూట వాక్యము చేత నశింపచేయాలి అని ఆశపడిన వాళ్ళందరూ దేవునికి వైపు చూసి క్లాప్స్ కొడదామా? క్లాప్స్ కొడదాం, క్లాప్స్ కొడదాం. కొలసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 3వ వచనము త్వరగా చదవాలి. కొలసీ 3:3 ఎలయనా మనము క్రీస్తుతో మరణించినట్లయితే మీ జీవితము నీ జీవితము క్రీస్తుతో పాటు క్రీస్తుతో పాటు దేవుని యందు ఉత్తమమైనది. గుప్తమై ఉన్నది, దాచబడి ఉన్నది. ప్రియబిడ్డ, నువ్వు క్రీస్తుతో మరణిస్తే ఆ మరణాన్ని, నువ్వు క్రీస్తుతో మరణిస్తే ఆ మరణాన్ని దేవుడు ఏం చేస్తాడు? భద్రముగా దాస్తూ ఉన్నాడు, గుప్తము చేస్తూ ఉన్నాడు. నీ నిమిత్తము దాచబడ్డబడి ఉంది. దేని నిమిత్తము? చదవండి ఇంకా. మనకు ఆ, జీవమైన ఆ. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును మీరును ఆయనతో కూడా ఆయనతో కూడా మహిమయందు మహిమయందు నిలబడెదరు. లేపబడతారు. ఎందు నిమిత్తమై నీ కుటుంబములో శ్రమ కలుగుతూ ఉందో, ఎందు నిమిత్తమై నీ కుటుంబంలో శోధనలు కలుగుతూ ఉన్నాయో, ఎందు నిమిత్తమై నీ బ్రతుకులో ఆందోళనకరమైన నష్టకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయో, ప్రియ దేవుని బిడ్డ, నీవింకా క్రీస్తుతో మరణించడానికి సిద్ధపడలేదేమో. నీవింకా నీ పాపాన్ని నిజముగా ఒప్పుకొని నీ పాప జీవితానికి స్వస్తి చెప్పడానికి నీవింకా సిద్ధపడలేదేమో. ఈ రాత్రి ప్రభు వాక్యము నేను హెచ్చరిస్తూ ఉంది. నువ్వు క్రీస్తుతో పాటు మరణించినట్లయితే నీ మరణాన్ని ఆయన గుప్తము చేస్తానంటూ ఉన్నాడు. నీ మరణాన్ని బంగారము కంటే వెండి కంటే శ్రేష్టమైనదిగా నీకు జీవాన్ని ఇవ్వడానికి ఆయన వస్తానని అంటూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన మహిమలో స్థిరపరచడానికి ఈ రాత్రి వాక్యముతో నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడేమో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన అంటూ ఉన్నాడు మార్తమ్మతో, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు మరణించేవాడు కాదయ్యా, నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు మా కుటుంబంలోనే ఉండాలి. ప్రభు అంటూ ఉన్నాడు 25వ వచనం, మార్త, నేనే పునరుత్థానమును, నేనే జీవమును. అందరూ చెప్తామా బిగ్గరగా? నేనే పునరుత్థానమును, నేనే జీవమును. వెనకాల ఉన్న అన్నోళ్ళు చెప్పడం లేదు, గట్టిగా. యేసే పునరుత్థానము, జీవము. అందరూ చెప్తామా? వెనకాల వాళ్ళు దయచేసి ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ, యేసే పునరుత్థానము, యేసే జీవము. గట్టిగా మొత్తుకోవాలి, బిగ్గరగా చెప్పాలా. అది మన విశ్వాసం, అదే మన ప్రకటన. మనం ఏమి నమ్ముతూ ఉన్నాం? ఏమిటి ఈ రోజు ఏ దినాలు? ఎందుకు ఈ శ్రమలు? తెలీదు. ఎందుకు ఈ శ్రమలు? దేనికి ఈ శ్రమలు? దీక్ష తీసుకున్నారు కొంతమంది అన్నారు, చెప్పండి ఎందుకని దీక్ష తీసుకున్నారు? దేవుని బిడ్డలారా, యేసు పునరుత్థానమని, యేసే జీవమని నమ్మిక కలిగి బ్రతకడమే క్రైస్తవ విశ్వాసానికి మూల పునాది. మన విశ్వాసాన్ని ప్రకటించాలి. మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా ప్రభువుని
ఈ లోకానికి పరిచయం చేయాలి. ఎవరు మీ యేసు? మీ యేసు ఏమై ఉన్నాడు అని అడిగితే నువ్వేం చెప్పాలి? నా ప్రభువు పునరుత్థానము, నా ప్రభువే జీవము, ఆయన జీవానికి అధిపతి అయి ఉన్నాడు. ఆయన జీవానికి అధిపతి అయి ఉన్నాడు. ఆయన అంటాడు, ఐ యామ్ ద లైఫ్, నేనే జీవమును. ఎవ్వరు ఈ లోకములో చెప్పే ధైర్యము లేదు. మనం జీవము గల దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాం. మనము పునరుత్థానుడైన క్రీస్తును ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆయన 3వ రోజు మరణాన్ని గెలిచాడు, మరణపు ముళ్ళును విడిచాడు, పాపమును దాన్ని ఒక శక్తిని కూకటి వేళ్లతో ధ్వంసము చేసి ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆ పునరుత్థానంలో మనలను కూడా భాగస్థులను చేస్తానంటూ ఉన్నాడు. ఆ పునరుత్థానము నీకు కావాలి అంటే, నీ పాప జీవితము, నీ చీకటి బ్రతుకు, నీ బద్దలైపోయిన కుటుంబము మరలా నిర్మించబడాలి అంటే, మరలా జీవముతో నింపబడాలి అంటే, ఎండిపోయిన నీ జీవితం, ఎండిపోయిన నీ ఎముకలలో జీవము, ఆయన జీవము నదిలా ప్రవహించాలి అంటే ఈరోజు మనకేముండాలి? బలమైన విశ్వాసం ఉండాలి. మాత, నేనే జీవమును, నేనే పునరుత్థానమును, నన్ను విశ్వసించేవాడు మరి ఎన్నటికి మరణమును చవిచేవాడు. మాత, నువ్వు నమ్ముతూ ఉన్నావా? నువ్వు నమ్ముతూ ఉన్నావా అన్నా? నువ్వు నమ్ముతూ ఉన్నావా? మనం జీవము గల యేసును ఆరాధన చేస్తూ ఉన్నాం, జీవము గల యేసును వెంబడిస్తూ ఉన్నాం. జీవము గల యేసులో మనం విశ్వాసం కలిగి ఉంటే మనకు విజయం ఉంటుంది. జీవము గల యేసులో మనము జీవిస్తూ ఉంటే మన జీవితంలో గొప్ప మార్పు ఉంటుంది. మరణము మీద ఆధిపత్యము మనకు ఉంటుంది. మరణము మీద ఆధిపత్యము మనకు ఉంటుంది. అయితే నీవు విశ్వాసం కలిగి జీవించాలి అనేది దేవుని యొక్క ఆశ. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనములో ప్రభు అంటాడు, నీలో సరిపడిన విశ్వాసం ఉంటే, నీకు బలమైన విశ్వాసం ఉంటే, నీకు లోతైన విశ్వాసపు అనుభవం ఉంటే ఏం జరుగుతుందో ప్రభు అక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చదవండి. నా మాటలను ఆలకించి నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచితే, ఏమిటి ఆయన మాటలు? ఏమిటి ఆయన మాటలు? ఆయన అంటూ ఉన్నారు, నేనే జీవమును, నేనే పునరుత్థానమును, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మీకు మంచి కాపరిని, నేనే జీవాహారమును, నేనే జీవ జలమును. నమ్ముతూ ఉన్నావా ప్రియ బిడ్డ? నమ్ముతూ ఉన్నావా? ఈ రాత్రి కాలంలో మీరు ఆయన మాటలను విశ్వసించి క్రీస్తును పరలోకములో ఉన్న తండ్రి పంపించాడని నీవు నమ్మితే, చదవండి, నిత్య జీవము పొందునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీ జీవితంలో నిత్య జీవము కావాలి అంటే క్రీస్తునందు ఉన్న వారికి నూతన సృష్టి అని పౌలు చెబుతూ ఉన్నాడు. నువ్వు నూతన సృష్టిగా మారాలి అంటే, నువ్వు నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి అంటే, నువ్వు మరణాన్ని తప్పించుకొని జీవంలోనికి ప్రవేశించాలి అంటే నీకు లోతైన విశ్వాసపు అనుభవము అవసరమని ఈరోజు వాక్యము నీకు తెలియచేస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డ. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. నీ విశ్వాసము, నీ విశ్వాసపు ప్రయాణము శ్రేష్టమైనదిగా ఉండాలి. 14వ అధ్యాయం 6వ వచనము. అందుకు యేసు, నేనే మార్గమును,
నా మూలమున తప్ప ఎవడును మరి ఎవరును తండ్రి తండ్రి యొద్దకు యొద్దకు రాలేడు. మరి ఎవరును తండ్రి యొద్దకు రాలేడు. నీ శ్రేష్టమైన జీవితం, నీ మేలైన జీవితం, నీ ఆధ్యాత్మికమైన జీవితం, నీ విశ్వాసపు జీవితం, నీ యథార్థమైన క్రియ, నీ నీతియుతమైన ప్రవర్తన, నీ న్యాయము, నీ ధర్మము, నీ తపస్సు, నీ ప్రార్థన, నీ యొక్క మంచి కార్యాలు, నీ ఉపవాస దీక్ష, ఇవన్నీ నీకు సహాయం చేయాలి అంటే ప్రభువైన యేసు క్రీస్తు నీకు ద్వారమై ఉన్నాడు. ఆయన ద్వారానే, ఆయన మార్గములోనే, ఆయన సత్యమైన దేవుడై, ఆయన జీవము గల దేవుడై నీవు ఆయన యందు విశ్వాసమును కలిగి ఉంటే నువ్వు నిత్య జీవములోనికి ప్రవేశిస్తూ ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనలందరినీ విశ్వాసము యొక్క నడక నేర్పిస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన లేఖ, 2వ కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనము. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనము. ఎలయనా మనము మనుషులమైన మనము ఎలా నడుస్తాము? మన దృష్టి మూలముగా మన కళ్ళు కనబడుతూ ఉంటే, మన నేత్రాలు కనబడుతూ ఉంటే మనము తప్పుడు మార్గంలో నడవక మన దృష్టి వలన మనము నడుస్తూ ఉన్నాం. మన నేత్రాలు మంచిగా కనబడితే మన కాళ్ళకు దెబ్బలు తగలకుండా నడుస్తూ ఉన్నాం. అది శారీరకమైన నడక, అది బాహ్యమైన నడక, అది ఈ ప్రపంచంలో మనకు కావలసిన నడక, ఈ సమాజంలో మనము నడవవలసిన నడక. మన నేత్రములను, మన కండ్లను తెరిచి నడుస్తూ ఉంటాం. కానీ ఆధ్యాత్మికమైన నడక కావాలి అంటే, పరలోకపు వైపు మనము నడవాలి అంటే, శిలువ వైపు మనము నడవాలి అంటే, ఇరుకైన మార్గములో నీవు నడవాలి అంటే, ఇరుకైన మార్గములో నీకున్న కష్టము, నీకున్న శోధన, ఈ ఇరుకైన మార్గములో నీకున్న లోయలు దిగాలి అంటే, ఇరుకైన మార్గములో కొండలు ఎక్కాలి అంటే ఏముండాలి? విశ్వాసం యొక్క నడక నీకు అవసరం. ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసం యొక్క నడక ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీకు నేర్పించబోతూ ఉన్నాడు. ప్రభు నీకు నేర్పించబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసపు నడక నీవు నడుస్తూ ఉన్నావా? నీ కాళ్ళతో నడిచే నడక మీ తల్లి నేర్పించవచ్చు, మీ తండ్రి నేర్పించవచ్చు, మీ తాతగారు, మీ అమ్మమ్మ, మీ నాన్నమ్మ నీకు నేర్పించవచ్చు. చిన్న చిన్నగా చేతి పట్టుకుని నడువు నాన్న, నడువు, నా దగ్గరకు రా, రా రా అని పిలుస్తూ ఉండొచ్చు. ఆధ్యాత్మికమైన నడక నువ్వు నేర్చుకున్నావా? ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసంలో నడచడం నువ్వు నేర్చుకున్నావా? మనం దేవుని రాజ్యం చేరాలి అంటే, ఆయన రాజ్యములో స్థిరముగా జీవించాలి అంటే, ఆయన రాజ్యములో శాశ్వత జీవాన్ని పొందాలి అంటే, నిత్య జీవము పొందాలి అంటే విశ్వాసములో మనము నడవడం నేర్చుకోవాలి. మన విశ్వాసపు నడక నీ చేయబట్టుకుని నడిపించేవాడు ప్రభువైన యేసు క్రీస్తు. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన అంటూ ఉన్నాడు, మార్తమా నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడున్నాడు నీ తమ్ముడు? అదేం చెప్పింది? ప్రభువా ఆయన ఆయన సమాధి చేయబడి ఎన్ని రోజులు అయిందంట? 4 దినాలయ్యింది. ఏమొస్తుంది? దుర్వాసన పడుతూ ఉంది. ప్రభువా 4 దినాలు దుర్వాసన మన పాప జీవితానికి సాదృశ్యంగా కనబడుతుందేమో. ప్రియ దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి. దేవుడు మనతో మాట్లాడే సమయం ఇది. మార్త చెబుతూ ఉంది, ప్రభువా నా తమ్ముడు మరణించి 4 రోజులు అవుతూ ఉన్నాయి. వాడు ఇంకా పురుగులు పట్టి ఉండొచ్చు, శరీరము క్షీణించకపోతూ ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి
మన హృదయము పాపములో కుళ్ళిపోతుందేమో. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. ప్రభు నిన్ను తాకుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎవ్వరు లేవద్దు, దయచేసి కూర్చోండి. అందరూ కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఎవ్వరు పైకి లేవకూడదు. ఇది ఒక గొప్ప అద్భుతమైన సమయం. దేవుని యొక్క వాక్యపు శక్తి నీలో పనిచేస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన లేఖలో మనం చదువుతూ ఉన్నాం. 4వ అధ్యాయము. దేవుడు మనకు మాట్లాడుతూ ఉన్నాడు. నా వాక్యము రెండంచుల గల ఖడ్గం. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే కూర్చోండి. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్ చిల్డ్రన్, క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. దేవుడు రెండంచుల ఖడ్గముగా మన మధ్యన సంచారము చేస్తూ ఉన్నాడు. మాకు స్వస్థతను ఇవ్వడానికి, శోధనల నుండి మనల్ని విడుదల చేయడానికి, బాధలలో మనకు బలాన్ని ఇవ్వడానికి, శ్రమలో మనకు శక్తిని ఇవ్వడానికి ఆయన అడుగుతూ ఉన్నాడు. మార్త, నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అని. మార్త అంటూ ఉంది, ప్రభువా, నా తమ్ముడు మరణించి 4 దినాలైంది ప్రభువా. 4 దినాలు మన పాపానికి సాదృశ్యముగా కనబడుతూ ఉన్నాయేమో. మన పాపము చేత మన ఆధ్యాత్మికమైన స్థితి కూలిపోతుందేమో. మన పాపము చేత మనము బలహీనులుగా ఉన్నామేమో. చూడు బిడ్డ, నీ హృదయంలోనికి తొంగి చూడు. ప్రభువుని అడుగు. ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయంలోనికి తొంగి చూసినట్లయితే నీ స్థితి ఎంత లోతుగా ఉందో నీ కనబడుతూ ఉంది. నీ మాటల వలన, నీ క్రియల వలన, నీ చూపుల వలన నువ్వు పాపపు స్థితిలోనికి జారిపోతూ ఉన్నావేమో. అయినా నిన్ను ప్రేమించిన ప్రభువు నీ దగ్గర నిలబడి, నీ హృదయము దగ్గర నిలబడి నిన్ను తడుతూ ఉన్నాడు. ప్రియ బిడ్డ, నీ హృదయం అనే ద్వారాన్ని తీసినట్లయితే నేను నీ హృదయంలోనికి వస్తాను. నీ బ్రతుకును మారుస్తాను, నీ జీవితాన్ని మారుస్తాను, నీ శాపాన్ని తొలగించి నీకు దీవెనగా ఇస్తాను. నీ పాపాన్ని, నీ దోషాన్ని, నీ శాపాన్ని, నీ ఆధ్యాత్మికమైన మరణము నుండి నిన్ను జీవములోనికి నడిపిస్తాను. ప్రభు వచ్చాడు, నీ హృదయము దగ్గర నిలబడ్డాడు. ఆ రోజు ప్రభువు లాజరు సమాధి దగ్గర నిలబడి, లాజరు బయటికి రా అని పిలిచాడు. ప్రియదేవుని బిడ్డ, నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఆయన కృపనివ్వడానికి నిన్ను వ్యక్తిగతముగా పిలుస్తూ ఉన్నాడు. నీ పేరును ఆయన అరచేతులలో చిక్కుకొని ఉన్నాడు. నీ తల్లి మరచినా, నీ తండ్రి మరచినా, నీ భర్త నిన్ను మరచినా, నీ భార్య నిన్ను మరచినా, నీ బిడ్డలు నిన్ను మరచినా, ఆయన ఈ రాత్రి నిన్ను పిలవడానికి, నీతో ఉండడానికి ప్రభు హక్కుగా, ప్రభు వాక్యమై, ప్రభు దివ్య ప్రసాదములో నీ మధ్యన వచ్చి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డ, రా, బయటికి రా. నీ పాపస్థుతి నుండి బయటికి రా. నీ ఆధ్యాత్మిక మరణము నుండి బయటికి రా. నీ బంధకాల నుండి బయటికి రా. నీ అవిధేయత నుండి బయటికి రా. బయటికి రా
బిడ్డ. ప్రభు అంటున్నాడు, ఇదిగో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది నీ పాపములకు స్వస్తి చెప్పి నీ పాత జీవితాన్ని వదిలి నీ వ్యక్తిగత సంతోషాలను విడిచిపెట్టి జీవము వైపు, కృప వైపు, జీవము వైపు, కృప వైపు నీవు రావాలి అని ప్రభువు నిన్ను అధికారముగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నీ మరణములో నుండి నీకు జీవాన్ని ఇస్తానంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయ స్పందన ఏమై ఉన్నది? ప్రభు మాటలో జీవం ఇచ్చే శక్తి ఉంది. ప్రభు నిన్ను వ్యక్తిగతముగా పిలుస్తూ ఉన్నాడు. నీ కష్టం ఏదైనా, నీ శోధన ఏదైనా, నీ శ్రమ ఏదైనా, వాటి నుండి నీకు శాశ్వతముగా విడుదల ఇవ్వడానికి నీ పాపమనే సమాధి నుంచి కృపలోనికి నిన్ను నడిపించడానికి ఆయన నిన్ను బయటకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నీకు రక్షణ వస్త్రాలను కప్పడానికి ప్రభు అంటూ ఉన్నాడు. లాజరు బయటకు వచ్చినప్పుడు ఆయన కట్లను, దుస్తులను తీసివేయండి అని. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మురికి వస్త్రముతో ఉన్నావేమో, నీవు పాత వస్త్రముతో ఉన్నావేమో, నువ్వు వ్యభిచారం అనే వస్త్రాన్ని ధరించావేమో, నువ్వు మోసం అనే వస్త్రాన్ని ధరించావేమో, నీవు దగ అనే వస్త్రాన్ని ధరించావేమో. నీ వస్త్రాలను తీసి నీకు పరిశుద్ధమైన దేవుని వస్త్రాన్ని కప్పడానికి సిద్ధముగా ఉన్నాడు. నా ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా ప్రభు నీతో మాట్లాడితే, నా ప్రభు యొక్క వాక్యము నీ దగ్గర ఉంటే, నా ప్రభు వాక్కు నిన్ను తడుతూ ఉంటే పరిస్థితులు మారాలి, మారక తప్పదు. 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కొనేటి దగ్గర వ్యాధితో ఉన్నవాడు ప్రభు అన్నాడు, లే, పైకి లే, లేవు, లేచి నడువు అన్నాడు. ఈ రాత్రి నీ పాప జీవితం నుండి నీకు విడుదల ఇస్తూ ఉన్నాడు. మరణించిన లాజరు, జీవము లేని లాజరు, కుళ్ళిపోయిన లాజరు, ఎముకలో పురుగులు పట్టిన లాజరు, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, లాజరు లే, బయటకు రా. అధికారముతో ఆజ్ఞాపించినప్పుడు పరిస్థితులు మారాయి, పరిస్థితులు మారాయి, పరిస్థితులు మారుస్తూ ఉన్నాడు. నీ స్థితిని మారుస్తూ ఉన్నాడు, నీ బ్రతుకును మారుస్తూ ఉన్నాడు. ఎండిపోయిన నీ జీవితాన్ని, బద్దలైన నీ జీవితాన్ని, ఒట్టిపోతూ ఉన్న నీ జీవితాన్ని బిడ్డ ప్రభు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైన జీవితం నీకు ఇస్తూ ఉన్నాడు. పవిత్రమైన నడక నీకు నేర్పిస్తూ ఉన్నాడు. మరణములో నుంచి మరణము కూడా ఆయన మాట వింటూ ఉంది. మరణము కూడా ఆయన మాట వింటూ ఉంది. ఎందుకంటే ఆయన మరణపు ముళ్ళుని విరిచిన మృత్యుంజయుడు. ఆయన అన్నాడు, నేనే పునరుత్థానమును, నేనే జీవమును, నేనే జీవమును. ప్రియ బిడ్డ, ప్రార్థన చేయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. అడుగు ప్రభువుని, దావీదు కుమారా నన్ను కరుణించు ప్రభువా, దావీదు కుమారా నా బ్రతుకులోనికి రా, దావీదు కుమారా నా జీవితంలోనికి రా, నా పరిస్థితిని మార్చు, నా జీవిత స్థితిని మార్చు, నా జీవన విధానాన్ని మార్చు. పేదరికంలో ఉన్నాం ప్రభువా, పేదరికంలో ఉన్నాము. మేమెక్కడో చదువుకోవడానికి కష్టముగా బ్రతుకుతూ ఉన్నాం. తినడానికి సరిపడా పుష్టికరమైన ఆరోగ్యకరమైన ఆహారం లేకుండా ఉన్నాము. అయినా ప్రభువుని స్థితిని మార్చుతూ ఉన్నాడు. అంధకారములో, చీకటిలో, శారీరక వ్యసనాలతో త్రాగుడు, అది సిగరెట్లు, ధూమపానము, అది పాన్ పరాగులు, అది పాపపు చూపులు, భూతి మాటలు, భూతి పుస్తకాలు, భూతి బొమ్మలు చూడడము, అది ఏమైనా అడిగి ఈరోజు
దావీదు కుమారా, నజరేయుడైన యేసు లాజరును లేపిన ప్రభువా నన్ను కూడా లేపు. లాజరును లేపిన ప్రభువా నన్ను కూడా లేపు. ప్రార్థించు ప్రేమిక. మరణించిన లాజరును జీవముతో లేపావు. పరలి మరణించిన లాజరును హల్లెలూయా. లేపావు. నేనే పునరుత్థానమును పరలి జీవమార్గము. నేనే పునరుత్థానమును జీవమార్గము. హల్లెలూయా. స్తోత్రమయ్యా. నన్ను పలికిన దేవా నీకే నేనే జీవమును పునరుత్థానమును సత్యం జీవం మార్గము. నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గము అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసురాజా, రావయ్యా యేసురాజా. త్వరగా రావయ్యా, స్వస్థతపరచను. త్వరగా రావయ్యా, రావయ్యా యేసురాజా, రావయ్యా యేసురాజా. స్వస్థతపరచను. త్వరగా రావయ్యా, స్వస్థతపరచను. త్వరగా రావయ్యా, రావయ్యా యేసురాజా. యేసు నామములో మరి ప్రమాణ జీవితంలో కూడా రావయ్యా యేసురాజా. నాటివాడి ఆనందమును తీసివేసి రావయ్యా యేసురాజా, రావయ్యా యేసురాజా, రావయ్యా యేసురాజా, రావయ్యా యేసురాజా, రావయ్యా యేసురాజా. మరణించిన లాజరును జీవముతో లేపావు. మరణించిన లాజరును జీవముతో లేపావు. నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును. నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును. నన్ను పలికినది నీకే స్తోత్రమయ్యా. నన్ను పలికినది నీకే స్తోత్రమయ్యా. నన్ను రావయ్యా యేసురాజా, రావయ్యా యేసురాజా. దేవుడి ప్రభువు పరండి ప్రభువు ఆయన జీవనతో వస్తున్నాడు. ఆయన విశ్వాసం
మా పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం చేత మమ్మల్ని గద్దించి నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నీ వాక్యపు విశ్వాసపు వెలుగులో లోతైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించి మా జీవితంలో కావలసిన ధైర్యాన్ని నీవున్నావు అనే సత్యాన్ని మాకు నేర్పించావు. నీవే పునరుత్థానము, నీవే జీవము, నీవే మార్గము, నీవే సత్యము. ప్రభువా, మేము బలమైన విశ్వాసములోనికి నడిపించబడి మా జీవితంలో కొరతగా ఉన్న సమస్తాన్ని మీకు సమర్పిస్తూ మా సంఘాన్ని, సంఘ కుటుంబ సభ్యులను, మా యవన బిడ్డలను, చిన్నారి బిడ్డలను నీ వాక్యము చేత అభిషేకించి నీ గాయపడిన హృదయములో దాచి భద్రపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్, 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 ఆమేన్. అందరూ మోకరించి దివ్య ప్రసాద ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం.